మ్, నమస్తే అండి. నా పేరు గుర్జా ఫణి సుధాకర్. నేను కాజీపేట వాస్తవ్యుడిని. మా మిసెస్ పేరు గుర్జా నాగఉషారాణి. మా మిసెస్కి బ్రెస్ట్ క్యాన్సర్ రావడం జరిగింది. గత 1 year బ్యాకు మేము సరిగ్గా గుర్తించలేకపోయినాం. అది బ్రెస్ట్లో గడ్డ ఉన్నదనేది తర్వాత మేము గుర్తించిన తర్వాత దాన్ని ఒక బయాప్సీకి పంపించడం జరిగింది. క్యాన్సర్ అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత మేము ఇమీడియట్లీగా మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మాకు వరంగల్లో ప్రతిమ హాస్పిటల్ ఉందన్న విషయం కూడా మాకు తెలియదు యాక్చువల్గా. కానీ అటువంటిది ఏంటంటే మాకు సమ్ డాక్టర్స్ ప్రతిమ హాస్పిటల్ ఉందని చెప్పిండ్రు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే మా ఏ క్యాన్సర్ వచ్చినా ఎవరికి వచ్చినా హైదరాబాద్ ఉరికేది. అలాంటిది గవర్నమెంటు ఇక్కడ మాకు వరంగల్లో క్యాన్సర్ ఆసుపత్రి ఉండటం అనేది నిజంగా మాకందరికీ కూడా చాలా మేలు చేసిన వాళ్ళు అయ్యిండ్రు. దీనివల్ల ఏమవుతుందంటే రోగులకి చాలా కూడా ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ తగ్గింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మెయిన్గా మనోధైర్యం అనేది కూడా ఇక్కడ ఉండటం అనేది జరిగింది. ఎందుకంటే డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళు మనకి ఏదన్నా ఉన్నా ఇమీడియట్గా చేయడం. హైదరాబాద్ పోయి చేయించుకోవాలంటే ఇక్కడ నుంచి మెసేజ్ పంపాలంటే ఎవరో పట్టించుకునే ఉండదు. అవన్నీ చాలా ఇబ్బందికరమైన విషయాలు. అటువంటిది మాకు ఇక్కడ ఈ వరంగల్లో ప్రతిమ హాస్పిటల్ ఆరేపల్లిలో పెట్టడం అనేది నిజంగా అది మాకు చాలా మేలు చేసిన వాళ్ళు. ఇక్కడ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరూ కూడా వరంగల్ జిల్లాలో అందరికి కూడా చాలామందికి కూడా ఇది ఉపయోగపడటం జరిగింది. దీనివల్ల చాలా సంతోషకరమైన. అలాగే మా మిసెస్కి ఇప్పటివరకు కీమోలన్నీ కూడా ఇక్కడే కంప్లీట్ అయినాయి. రాహుల్ సార్ ఆధ్వర్యంలో ఆయన దీన్ని గుర్తించి ఇమీడియట్లీగా దాని కీమోస్ స్టార్ట్ చేయడం జరిగింది. కీమోలన్నీ కూడా చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా కీమోలు చేసిండ్రు. అంతేవిధంగా కాకుండా ఏ యొక్క ఇబ్బంది ఉన్నా ప్రతి కీమోకి సైడ్ ఎఫెక్ట్స్ చిన్న పెయిన్స్ అయిన ఉంటాయి. అటువంటిది కూడా మేము ఫోన్ ద్వారా ఆయన కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఆయన వాట్సాప్లో ఆ మెడిసిన్ వాడండి అని చెప్పి మా అన్నన్న ఆయన స్వీకరించి ఆయన ఎంతో మాకు ట్రీట్మెంట్కి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఎంతో మాకు సంతోషమైన మేమైతే 100% సంతృప్తి జరిగినాం. మొన్న లాస్ట్ మండే రోజున ఆయన సర్జరీ కూడా ప్లాన్ చేసిండ్రు. మన అవినాష్ గారు నాకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు. మంచి కౌన్సిలింగ్ చెప్పారు, ఇలా ఉంటుంది ఇలా అని చెప్పి చాలా డాక్టర్ కూడా చాలా చెప్పడం జరిగింది. వెళ్ళి మాకు ఆ సర్జరీ మా మిసెస్కి సర్జరీ కూడా అద్భుతంగా జరిగింది. ఆమె కూడా చాలా హ్యాపీగా ఉంది, హెల్తీగా ఉంది. దాంట్లో ఏ విధమైన ఆలోచన ఏం లేదు, ఎటువంటి డౌట్ లేదు. ఈరోజు మేము డిశ్చార్జ్ అవుతున్నాము. సంతోషంగా మేము డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళబోతున్నాము. ఫ్యూచర్లో ఇలాంటి ఆసుపత్రి అనేది ఇంకో 2-3 ఉంటే ఇంకా బాగుండని చెప్పి వరంగల్ ప్రజలకి మన యాజమాన్యానికి నేను ఎంతో కూడా రిక్వెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా రాహుల్ సార్ కానీ అవినాష్ సార్ కానీ మాకు ఎంతో కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళంతా హోదాలో ఉండి కూడా ప్రతి ఒక్క పేషెంట్ని మేము అడిగిన ప్రతి ఒక్క డౌట్స్ మా మిసెస్ అడిగిన ప్రతి ఒక్క డౌట్ కూడా వాళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. ఆమె కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయింది. క్యాన్సర్ అనేది రావడం ముఖ్యం కాదు, మనోధైర్యం ఉంటే ముఖ్యం. వాళ్ళకి సపోర్ట్ చేయటం ముఖ్యం. డాక్టర్లు దేవుళ్ళు లాంటి వాళ్ళు మనకి చెప్పడం చాలా సంతోషం అనిపించింది. అలాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ చిన్న డాక్టర్స్ వర్క్ కానీ రిసెప్షనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేసిండ్రు. మాకు అంత మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మేము ఎంతో సంతృప్తి చెందినాము, ఆనందపడుతున్నాము, ఎంతో హ్యాపీగా ఉంది. మీ యొక్క హాస్పిటల్కి మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. దీన్ని బట్టి మేము ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇంకా ముందు కూడా ఎంతోమంది రోగులు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ పొంది సంతోషంగా వెళుతున్నారని మేము విన్నాము కూడా. మా వరంగల్ ప్రజలు ఎంతో హ్యాపీగా ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రి రావడం అనేది, క్యాన్సర్ రోగం రాకపోవడమే మంచిది, కానీ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి 150-170 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పోయి చూపించుకొని ఎంతో ఇబ్బంది పడే బదులు ఇక్కడ ఉండటం వల్ల నిజంగా చాలా సంతోషకరమైన విషయం. రోగులందరూ కూడా నాకు కూడా చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నాకు తెలిసిన మిత్రులు కానీ, ఎందుకంటే నేను ఒక ప్రజాప్రతినిధిని, అందరూ నాకు చెప్పడం జరిగింది. ఎంతో బాగుంది ఆసుపత్రి, మన వరంగల్ రావడం ఒక వరం అది అని చెప్పి అనడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే మాకు ఎంతో సంతోషకరమైంది. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. నాకు తెలిసిన ఫ్రెండ్స్ 2-3 ఇక్కడ జాయిన్ అయినారు. వాళ్ళు కూడా ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయినారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు. ఎంతో అయింది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మీ అందరికీ కూడా, మీ యాజమాన్యానికి, హాస్పిటల్కి మా తరపున, మా కుటుంబం తరపున, ఈ వరంగల్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేయించుకుంటాం.